కామారెడ్డి జిల్లా జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, జీవో నెంబర్ 81-85 ప్రకారం వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆర్థికంగా మానసికంగా వీఆర్ఏల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క వారసత్వ ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు వెంటనే ఉద్యోగాలు వెంటనే అపాయింట్మెంట్ లెటర్లు వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 81ని అమలు చేయాలి. జీవో నెంబర్ 81ని కామారెడ్డి జిల్లా బీఆర్ఏలు వారసుల ఉద్యోగాల కల్పన కోసము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఓ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వము 20,555 మంది బీఆర్ఏలు ఉంటే 16,789 మందికి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను పంపసాగింది. అందులో భాగంగా 81 జీవో ప్రకారము మన వారసులు కూడా 3,797 మంది అందులో పొందుపరిచిర్రు స్పష్టంగా ఉంది. అయినా కూడా ఈ 3,797 మందికి 16 నెలలు ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటారు, కానీ ఈ ఆర్డర్స్ ఇవ్వడం లేదు. అందుమూలంగా ఈరోజు మేము కలెక్టర్ ముందు ధర్నాకు పిలుపివ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానమైన మనం కొత్తగా డిమాండ్స్ ఏం లేవు సార్. మనకు ఇదివే మీ జీవో ఇచ్చిర్రు, మా ఉద్యోగాలు మర్చిర్రు అన్నట్టుంది. ఆ 81 జీవో ప్రకారము 3,797 మందికి వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలని ఈ ప్రజాప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో ఏంటంటే కొన్ని కండిషన్స్ విద్యార్హత ప్రకారము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని, ఫ్యామిలీ సర్టిఫికేట్ అని, ఫ్యామిలీ మెంబర్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని కొన్ని సర్టిఫికేట్లు అక్కడ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన అన్నదమ్ములు, వారసులు ఉన్న అన్నదమ్ములు కొన్ని ఆస్తులు, కొన్ని అప్పులు తెచ్చి మరీ వాళ్ళని కట్టడం జరిగింది. ఆ మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 3,797 మందిలో 45 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. వారసులు ఈ భరించలేక, అప్పుల బాధలు భరించలేక 45 మంది నుంచి 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ మేము ఒకటి కోరుకుంటున్నాం సార్. ఇది బడుగు బలహీన వర్గాల మొత్తం మన కులాల చిన్న కులాల వాళ్ళ వస్తున్న ఈ వీఆర్ఏ వ్యవస్థను మాపై దయదలిచి ఈ మనకు ఆర్డర్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సంవత్సరాల నుంచి 12 నెలల నుంచి మేము ప్రతి మధునూరు మండల కానీ ప్రతి మండల తహసీల్ ఆఫీస్లో ఇప్పుడు మేము నాన్నల పేరు మీద ఉద్యోగాలున్నా మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేతగాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు 61 సంవత్సరాల పైబడిన వాళ్ళే వీళ్ళంతా. మేము ఇప్పుడు ఉద్యోగాలేమో వాళ్ళ పేరు మీద ఉన్నాయి, కానీ పని మాత్రం మేము చేస్తున్నాం. మాకు ఎలాంటి గుర్తింపు కార్డు ఏం లేదు. అయినా కానీ ఇప్పుడు వచ్చేది ఏదో 10,000 చిల్లర, 11,200 ఏదో మాకు ఉద్యోగాలు వస్తాయి మా నాన్న వాళ్ళకి, కానీ మాకు శాలరీలు ఏం సరిపోతలేవు. దయచేసి ప్రభుత్వము మాకు గుర్తించిన జీవో ప్రకారంగానే మా బతుకులను మా పైన దయ చూపించి మా జీవితాల్లో ఒక వెలుగు నింపితే మేము ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించుకుంటాము. మా బతుకులను మీలే దీపావళి పండుగలాగా మాకు ఒక ద్వీపాన్ని వెలిగిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మా వీఆర్ఏలు ఎంతోమంది చనిపోయారు ఈ అప్పుల బాధతో. ఇప్పుడు కొంతమంది అయితే ఇప్పుడు వీఆర్ఏ వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళకి ఇంకా ఉన్నారు, వాళ్ళు చనిపోతే శాలరీలు ఆగిపోతున్నాయి. మేము ఏం పని చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ జీవో ప్రకారంగా ఆర్డర్స్ ఇవ్వాలని అయితే ఉంది, కానీ మాకు ఉద్యోగాలు వస్తలేవు. మా నాన్నలేమో కొంతమంది చనిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఏజ్ బార్ కాబట్టి. మా బతుకుల్లోనే ఒక దారి చూపిస్తారని మేము కోరుకుంటున్నాము.
ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ IMA నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ HIV సోకిన వ్యక్తిలో రోగనిరోధక శక్తి తగ్గి అనేక రకాల రోగాలు వస్తాయని, దీన్నే ఎయిడ్స్ అంటారని తెలిపారు. డాక్టర్స్ సలహా మేరకు అందుబాటులో ఉన్న యాంటీరిట్రోవైరల్ మందులతో సాధారణ జీవితం గడపవచ్చని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు వధువు వరుడు తప్పకుండా HIV పరీక్ష చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని పిలుపునిచ్చారు. 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి రోగిని ముట్టుకోవడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల రాదని, ఎయిడ్స్ రోగిని అంటురాని వారిగా చూడకుండా మనలో ఒకరిగా భావించి ఆప్యాయంగా చూసుకోవాలని అన్నారు. సంఘటితమై ఎయిడ్స్ మహమ్మారిని ప్రపంచం నుంచి పారద్రోల అనే లక్ష్యంతో మనం ఈ ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినం జరుపుకుంటున్నాం. మనము మన సమాజం లోపల ఇందాక చంద్రాయి చెప్పినట్టు ఇదొక సోషల్ స్టిగ్మాగా ఉంది. ఇది ముట్టుకుంటే రాదు, కలిసి ఉన్నంత మాత్రాన రాదు, ఒకే ప్లేట్లో తిన్నంత మాత్రాన రాదు. కాబట్టి ఎయిడ్స్ వచ్చిన వ్యాధి అతడు ఏదో ఊరు బయట ఉంచాలి, దూరంగా ఉంచాలనే ఏదైతే ఒక ఆలోచన ఉందో దాన్ని దూరంగా పెట్టాలి. అతడు కూడా మన లోపల ఒక మనిషిగా మన సమాజంలో మన ఇంట్లో వ్యక్తిగా ఉంచుకున్నట్టయితే అతడు త్వరగా కోల్పోయిన అవకాశం ఉంది. అతడు ఎయిడ్స్ రోగాన్ని దూరంగా పెడితే అతడు శారీరక రోగం కంటే మానసికంగా కుంగిపోయి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిడ్స్ రోగిని మనం ఎప్పుడు కూడా ఈ విధంగా చూడకూడదు. మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ప్రతి దానికి కూడా మన భగవద్గీతలో ఒక నివారణ ఉపాయం ఉంది. ఇది కూడా ఎయిడ్స్ ఏ విధంగా నివారించవచ్చు అనే విషయం మీద ఒక భగవద్గీత శ్లోకం ఉంది. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తారు. ఏ ఈ సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ లతేషు రమతే బుధః. మనము తాత్కాలిక శారీరక సుఖాల కోసం ఏదైతే మనం టెంపర్లాడుతుంటామో అది తాత్కాలికం. దానివల్ల మన సమాజం బాగుపడుతుంది. తాత్కాలికంగా నీకు సుఖం వచ్చినా కూడా తదనంతర కాలం లోపల నీకు అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక సుఖాలకు దూరంగా ఉండి మనము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అనే ఈ దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నట్టయితే మన సమాజం బాగుపడుతుంది, మనం కూడా బాగుపడుతుంది. కానీ ఈనాటి మన సమాజం ఇప్పటి యువత అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు ఇంజక్షన్ తీసుకుంటారు, ఒకే ఇంజక్షన్ ఎంతోమంది తీసుకుంటారు. దానివల్ల ఎయిడ్స్ మహమ్మారి ఇంకా విజృంభిస్తుంది. అంతేకాకుండా తాగుడు, తినుడు, ఈ అసహజ సంపర్కము, వ్యభిచారము, ఇటువంటి దాని అక్రమ సంబంధాలు, దీనివల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి విజృంపుతాయి. కాబట్టి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మాతృవ పరధారేషు అని చెప్పింది. పరస్త్రీ మాతంచ, పరస్త్రీ మన తల్లితో సమానం. కాబట్టి మన స్త్రీలను మన తల్లి లెక్క చూసుకోవాలనే భావన మనలో ఉన్నట్టయితే ఈ విధంగా ఈ వ్యభిచారము ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గత పరంపరను మనం పాటించినట్టయితే ఇటువంటి రోగాలు మనకు రావు. ఈ పరాయి దేశం నుంచి వచ్చింది. ఇప్పుడు మన విద్యా విధానము ఎకాలే విద్యా విధానం ఉంది. దాంట్లో చదువు చెప్తారు తప్ప నైతిక విలువలు, క్రమశిక్షణ ఇవేం నేర్పారు. కాబట్టి విద్యా విధానంలో మార్పు రావాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విద్య బోధించాలి. దానివల్ల ఒక ఉత్తమమైనటువంటి సమాజం నిర్మాణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా ఈ దృష్టి లోపల ఈ విధంగా ఈ దృక్కోణంలో చూసి ఎయిడ్స్ మహమ్మారిని నిర్మించడం కోసం మన గత సంస్కృతి సంప్రదాయాలు, మన సంప్రదాయాలు మనం పాటించాలి తప్ప విదేశీ సంస్కృతి మొదలు పడి ఈ విధంగా విచ్చలవిడితనము ఇటువంటి వాటికి పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. చిలకలగూడ దూద్బాయ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను
పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్స్ మరియు మా ఈఎన్టీ ఆసుపత్రి డాక్టర్స్ కలిసి 280 మంది బస్తీవాసులకు కంటి పరీక్షలు, చెవు, గొంతు, ముక్కు పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత శిబిరంను రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రాజకృష్ణ, మెంబర్ ఎన్ఏవి సాగర్, క్యాంప్ ఇన్ఛార్జి పుష్పగిరి హాస్పిటల్ అరుణ్, మా ఈఎన్టీ ఇన్ఛార్జ్ మధుకర్, డాక్టర్ అక్షిత్ మాట్లాడుతూ బస్తీవాసులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఓకే వాళ్ళ 1000 చెప్పారు. నా పేరు మల్లికార్జున్ రెడ్డి. ఈ చిలకలగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దూదిబాయి పాఠశాల హెడ్ మాస్టర్ను. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మాకు నెల క్రితం అంటే 2 నెలల క్రితం పరిచయం అయ్యి పిల్లలకు అందరికీ కూడా ఐ టెస్ట్ చేశారు. అందులో గుర్తించిన వారికి కూడా కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దాంట్లో భాగంగా సార్ బస్తీ వాళ్ళకు కూడా పెడదామని సార్ వాళ్ళు అడిగారు. నేను కూడా రిక్వెస్ట్ చేసిన. దానికి జూబ్లీహిల్స్ సార్ బాలకోటిరెడ్డి సార్ గారు, రాజకృష్ణ సార్ గారు ప్రతిష్ఠిస్తున్నాం. ప్లస్ ఇట్లా చేయడము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు వారి ద్వారా ఆధ్వర్యంలో ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు మా ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఈ విధంగా చేయడం వారికి ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్న బస్తీ నాయకులందరూ పూర్తిగా సహకరించారు. ఇక్కడ బస్తీ 2 కమిటీలు ఉన్నాయి సార్. ఆ కమిటీ నాయకుల ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. వాళ్ళే మొబిలైజ్ చేశారు. వారికి మరియు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, మా ఈఎన్టీకి, పుష్పగిరి హాస్పిటల్ వారికి, మీకు మీ అందరికీ కూడా పత్రికలందరికీ కూడా మీడియా ఛానల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ అక్షిత్. నేను మా ఈఎన్టీ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్లో ఈరోజు క్యాంప్ నడుస్తుందండి చిలకలగూడలో. సో ఇక్కడ ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లంలు మనం ఫ్రీగా చూస్తున్నాము. ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ నడవడానికి నేను ఇక్కడ మా హాస్పిటల్ తరఫున వచ్చానండి. సో మీరు ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందా? ఇస్తున్నారండి, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఆడియాలజీ టెస్ట్ కూడా మనం ఇక్కడ వినికిడి అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి ఫ్రీగా కూడా మనం చేసి రిపోర్ట్ చూసుకొని వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ అంటే నేను క్యాంప్ మన హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ అండి. క్యాంప్ ఆన్ అండ్ ఆఫ్గా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఇస్తున్నాము. అలానే మేజర్ ఆపరేషన్స్ ఎవరైనా మనకు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, వృద్ధులకు కూడా మనకి ఆపరేషన్ పుష్పగిరి వాళ్ళు చేస్తున్నారు ఫ్రీగానే. అలానే ఈఎన్టీ వాళ్ళు కూడా, మా ఈఎన్టీ వాళ్ళు మనకి ఈఎన్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న అయితే మాత్రం వాళ్ళు మందులు ఇస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేజర్గా ఏమైనా ఎక్కువ ఖర్చు ఉన్నది మాత్రం దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా దాతల ముందుకు వస్తే ఆ మేజర్ ఆపరేషన్స్ కూడా చేయడానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వస్తామని చెప్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఉండవు కాబట్టి హాస్పిటల్కి రాకుండా మేమే బస్తీలలో మరి ఇవన్నీ అరేంజ్ చేసి నెలకి 2 స్కూల్ చొప్పున కవర్ చేస్తున్నాం. మేము పిల్లలతో పాటు ఈ సరౌండింగ్లో ఉన్న ఆడమగ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు మేము దాదాపు 500 నుంచి 1000 లోపల వస్తారని ఆశిస్తున్నాము. సో మీ అందరి సహకారం వలన ఇంకెక్కువ మంది రావడానికి అందరికీ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ను
ఆర్డీఓతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు. హాస్టల్లో టాయిలెట్స్ ను, వంటగదిని పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా చెప్పవచ్చని ఎమ్మెల్యే అన్నారు. చెప్పు ఎట్లుంది? వస్తుందా? సూపరా? సీఎం గారు ఏం చేసిండ్రు మొన్న 40% పెంచుండు, అవునా? అంతకుముందు ఫుడ్ ఉంటే కూర ఉండకపోయింది, కూర ఉంటే చారు ఉండకపోయింది, ఇప్పుడు అన్ని ఉంటున్నాయా? డబల్ కర్రీయా? పెట్టుకో. సో అంతా మంచిగా ఉంది. టాయిలెట్స్ ఎట్లున్నాయి? ఓకే కదా? ఉంటే చెప్పండి. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయితే అందరం అక్కడ షిఫ్ట్ అయితమా? ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ అంతా కలిపి ఉన్న ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇప్పుడు హుస్నాబాద్ ఉంది, బాలికల వృత్తిలో ఉంది. ఇప్పుడు ఇదేమో ఎస్సీ, ఒక 5 బీసీస్, తర్వాత ఒక 2 3 ఎస్టీస్, ఒకటి ఓసీ, అట్లా మొత్తం 40, ఒకటి మైనారిటీ 40. కస్తూరిబాలో మన మైనారిటీలు ఎక్కువ ఉంటారు. సేమ్ ఇదే రేషన్. కస్తూరిబాలో అది ఓన్లీ బాలికల కోసం, అది సెంట్రల్ అప్పుడు చేసింది. క్యాస్ట్ తో సంబంధం ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎనీవే గుడ్. ఇప్పుడు ప్రభుత్వం మీకు మంచి ఫుడ్ ఇస్తుంది, మంచి సదుపాయాలు ఇస్తుంది. ఫుడ్ కూడా అప్పటికంటే అంతకుముందు గవర్నమెంట్ 10 ఏళ్ళ ఫుడ్ సబ్సిడీ సరే ఒకటేసారి 40% పెంచిందంటే అది మీ పిల్లలు బాగా మంచి హెల్తీ ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అంతే కదా? హెల్తీ ఉంటేనే మనము బాగా కూడా చదువుకోగలుగుతారు, స్పోర్ట్స్లో కూడా మంచిగా ఇన్వాల్వ్ కాగలుగుతారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు సీఎం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎనీవే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వాట్ ఎవర్, మీరు మంచిగా చదువుకోండి, ఆట పాటలు అన్నిట్లో ఉండండి, ఓకే? సో నేను ఇప్పుడు మీరు ఫుడ్ 150 స్టార్ట్ అయింది కదా, నేను ఫుడ్ వాళ్ళ లంచ్ వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో 40% వస్తే ఈరోజు 2 కూరలు వస్తున్నాయి. ఇదివరకు గుడ్డు ఉంటే కూర ఉండకపోయి, కూర ఉంటే గుడ్డు ఉండకపోయి, చారు ఉంటే కూర ఉండకపోయి, ఇప్పుడు 2 కూరలు, 2 కూరలు, కోడిగుడ్డు, బనానా, ఈవినింగ్ స్నాక్స్, అంటే ఒకరోజు సేమియా స్వీట్, ఒకరోజు బిస్కెట్లు, ఒకరోజు ఇంకేమన్నా మార్నింగ్ మళ్ళీ విత్ బూస్ట్, ఆలు బూస్ట్ మంచిగా ఉంది కదా. ఒక 1 ఏ పార్టీ చేస్తుంది? గట్టి చెప్పాలి, ఏ పార్టీ చేస్తుంది? ఓకే కదా? ఆల్ ది బెస్ట్. ఇంటర్మీడియట్ కావాలి, ఉంటే చెప్పండి.
ఆర్గానికా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పైన విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్మును వృధా చేయడమే తప్ప ఈ సంవత్సర కాలంలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. నేడు కుక్కట్పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వండపల్లి రాజేశ్వరరావుతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2వ దశ మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, ఘట్కేసర్ వరకు విస్తరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరుపుకోకుండా ఇవాళ ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కాలుష్యం కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, వీటన్నిటిని కూడా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కాపాడవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి అదేవిధంగా పేద ప్రజల యొక్క రేషన్ కార్డులు కానీ వెంటనే ఇచ్చేసి వాళ్లకు రేషన్ అందే విధంగా చూడాలని, అదేవిధంగా 6 గ్యారంటీలు మీరు ఏవైతే చెప్పిందో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని, దాంతోపాటు చాలామందికి ఇంకా వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్ రావడం లేదు. కొత్త వారికి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ స్థలాలు కానీ దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వీటిని కాపాడడానికి కోసం న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొదలు హైడ్రా పేరు చెప్పి, మూసి పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలను కాపాడండి, ప్రజల కుంటలు, చెరువులను అన్నింటినీ కూడా రక్షించండి. భారతీయ జనతా పార్టీ ఇది సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి రీతిలో మరి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రజల కోసం పనిచేస్తుందని సందర్భంగానే తెలియజేస్తుంది. మరి ఈ ప్రభుత్వము ఏదో విజయోత్సవాల పేరు మీద అది ఉత్సవాలు చేస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరి గత 12 నెలల కాలంలో జరిగినటువంటి పొరపాట్ల విషయంలో కానీ, ఇక్కడ చేయవలసినటువంటి పనుల విషయంలో కానీ, మరి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఛార్జ్ షీటు విడుదల చేయడం జరుగుతుంది. ఎంఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా మెట్రో విషయం కావచ్చు, ఈ ప్రాంత ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు, మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని ఈ యొక్క ఛార్జ్ షీటు ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 23వ సన్ పవర్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులు, స్కూల్ యాజమాన్యాలు, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా కరాటే శిక్షకుడు మాస్టర్ కారింగు రవిని విజేతలుగా ఘనంగా సన్మానించారు. గాంధీజీ గీత కేజీబీవి మరియానికేతన్ కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఐతరాజు జశ్వంత్, సంకోజు, మణిదీప్, కారింగు మోక్షలక్ష్మి, కారింగు అభినవ్, జనబోం కావలి, శశాంక్ 6 గోల్డ్ మెడల్స్ పొందారు. కారింగ్ అనురూప్, సంగోజు సాయి ప్రణయ్, నక్కపోత శృతి, దోమలపల్లి వైష్ణవి, దోమలపల్లి క్రిష్, యశ్వంత్, భీమనపల్లి వీణలు 9 మంది సిల్వర్ మెడల్స్ సాధించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా విజేతలు పతకాలు అందుకున్నారు.
సైడ్లో సైడ్లో అక్కడ జరిపేసండి అందరికి అంత ఇంకా పిల్లలు ఉన్నారు జరిపేసండి పేరెంట్స్ ఉండకండి फोन नंबर होगा फोन नंबर होगा विश्वास बोल बनाए यू आर एपिक ऑफ क्लाउड्स निशिता बोल बनाए निशिता चौबीस नायकर मास्टर गाय चेक कर ఒకసారి వెళ్ళండి రాజు చెక్ ఒకసారి వెళ్ళండి జరగండి పేరెంట్స్ అందరూ బయటికి వెళ్ళాలమ్మా ప్లీజ్ సైడ్ జరగండి పేరెంట్స్ జరగాల మెడల్స్ ఆపేయండి మెడల్స్ ఇవ్వకండి మేడం వెళ్ళేసిన తర్వాత మెడల్స్ కంటిన్యూ చేద్దాం ఇవే బోల్డ్ అయిన అప్డేట్స్ చూస్తున్నానండి. విత్ న్యూస్ లక్ష్య సమాచారం. నమస్కారం.